ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథం 45వ అధ్యాయము 26వ వచనం. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. పాడైన యెరూషలేమును గూర్చి దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. శత్రు రాజ్యాలు యెరూషలేమును ధ్వంసం చేసి దాని గుమ్మములను కాల్చి పాడు దిబ్బగా చేశాయి. బబులోను చెరలోని యూదులను విడిపించటానికి యెరూషలేమును బాగు చేసి దానిలో దైవిక కార్యాలను తిరిగి నెలకొల్పటానికి పర్షియా రాజైన కోరెషును దేవుడు నియమించాడు. ఎవరు యెరూషలేమును చూసినట్లయితే పాప బంధకాల నుండి విమోచింపబడిన వారిని యెరూషలేము అనే పేరు పెట్టబడింది. అందుకే యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి సంతోషించెదను అంటున్నాడు. యెరూషలేముతో పోల్చబడిన మన జీవితంలో ఏ విషయంలో శత్రువు మనలను దోచుకున్నాడో, సంతులేని దానిగా చేశాడా? పేదరికాన్ని అనుభవిస్తున్నావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నావా? నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనంద స్థలముగా చేస్తానన్న దేవుడు, తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. శత్రువైన సాతాను దోచుకున్న ప్రతిదీ నీకు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. శత్రు చేతుల నుండి విడిపించగలిగిన నా దేవా, ఈ మాటలు వింటున్న నీ వారిని వారి జీవితాలలో కోల్పోయిన ప్రతి దానిని తిరిగి అనుగ్రహించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.